ఇప్పుడు ఈ చర్చకు వచ్చినటువంటి తమ యొక్క సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినటువంటి కాళారం వినయన్న గారికి ఒక్కసారి వేదికకు పరిచయం కావాల్సి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మాల విద్యావంతుల వేదిక మాల సంక్షేమ సంఘం వ్యవస్థాపకులైనటువంటి డాక్టర్ నిమ్మ బాబురావు అన్న గారిని కూడా ఒకసారి వేదికకు పరిచయం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ఈ చర్చను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా జాతీయ మాలల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులైనటువంటి కరణం కిషన్ అన్న గారిని కోరుతున్నాం. అందరికీ జై భీమ్. ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి డాక్టర్ మంచాల లింగసామన్న గారికి మరియు బత్తుల రాంప్రసాద్ అన్నగారికి ప్రత్యేకంగా ఈ ఎక్కడ మాలలకు అన్యాయం జరిగినా నేనున్నానని ముందు నిలిచేటువంటి వ్యక్తి ఎవరన్నా మన తెలంగాణ హైదరాబాద్ నడిబొడ్డులో ఉండంటే మన బత్తుల రాంప్రసాద్ అన్న. ఈ మాటకు ఎవరైనా ఒప్పుకోవలసింది. ఒక్కరున్నా ఇద్దరున్నా నలుగురున్నా ఆ కార్యక్రమానికి ముందుకు తీసుకుపోయేటువంటి సత్తా ధైర్యము దమ్ము ఉన్నటువంటి వ్యక్తి మన బత్తుల రాంప్రసాద్ అన్న. డాక్టరేట్ చేసి కూడా నా సమాజానికి నేనేం చేయాలని ఒక కుతూహలంతో ఉత్సాహంతో పనిచేస్తున్నటువంటి మంచాల లింగసామన్న ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఆవుల సుధీర్ గారు బాలనాథమన్న సుపుత్రుడు కొద్ది కాలము ఈ యొక్క కార్యక్రమాలు వచ్చినా కానీ ఏదో 10-20 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక చురుకుదనంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి మన ఆవుల సుధీర్ గారు. మరి ఆసాని శ్రీరాములన్న గారికి చెప్పవలసిన అవసరం లేదు. ఆయన సీనియర్ జర్నలిస్టు. ఎక్కడ మాలలకు అన్యాయం జరిగినా ఏది జరిగినా తన యొక్క కళాన్ని ముందు తీసి రాసేటువంటి వ్యక్తి ఎవరైనా ఉందంటే ఆసాని శ్రీరాములన్న గారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మహిళలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ యొక్క అన్ని సంఘాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులకు, వచ్చిన వాళ్లకు రాని వాళ్లకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని పనులు రాకపోవచ్చు, కానీ మొత్తానికి ఈ యొక్క కార్యక్రమానికి సక్సెస్ చేసినందుకు చాలా అంటే చాలా నేను సంతోషపడుతున్నా. అతి త్వరలో అనుకున్న లెవెల్లో ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి మీ అందరూ జయప్రదం చేసినందుకు చాలా అంటే చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఈ రోస్టర్ విధానంలో మాలలకు తీరని అన్యాయం జరిగింది. ఏ రకంగా అంటే వన్ మెన్ కమిషన్ అయినటువంటి షమీమ్ అఖ్తర్ గారు ఈ యొక్క నియామకం చేసినప్పుడే అర్థమైపోయింది. ఈ వన్ మెన్ కమిషన్ నేను నిలదీసి అడిగాను, సార్ మీరు చెప్పండి ఇది సరిగా కాలేదు, మీరు ఏమంటారు మీరు దీని గురించి అని చెప్తే నాదేం లేదు, ముఖ్యమంత్రి గారు ఎట్లా చెప్తే అట్లా చేస్తున్నా అని చెప్పిండు. ఆ మాట ఏదో బయటకు వచ్చి చెప్పండి సార్ అన్న, చెప్పలేకపోయిండు ఆయన. అట్లా ఈ రకంగా ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు యొక్క సలహాదారుడు, అలా అనుచరుడు. చంద్రబాబు నాయుడు ఏ రకంగా చెప్తే ఆ రకంగా చేసేటువంటి వ్యక్తి, దానికి తప్పేం లేదు. ముఖ్యంగా ఈరోజు జరగబోయే కార్యక్రమానికి వస్తాం. ఈ కార్యక్రమంలో మాలలకు మొత్తానికి కాల రాసినటువంటి రోస్టర్ మనకు చూపించినటువంటిది. మాదిగలకు 9%, మన మాలలకు 5%, వేరే వాళ్ళకు 1% అని చూపించారు. కానీ రోస్టర్ తీసుకొచ్చి మాత్రం రోస్టర్లో మాత్రం 22 పాయింట్స్ అని పెట్టడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ చట్టం 25 షెడ్యూల్ కులాల అభివృద్ధి గురించి జారీ చేసినటువంటి జీవో నంబర్ MS నంబర్ 10 to 29 వరకు ఈ గ్రూప్ 3లో మాలల ఉపకులాలకు టోటల్లీ అన్యాయం జరుగుతుంది. కాబట్టి దీన్ని 22 నుంచి మన 16కు మారుస్తే కనీసము మనం భోజనం చేయకుండా కనీసం టిఫిన్ చేసినట్టు అయిపోతుంది. ఆ రకంగా మాలలకు కొద్ది గొప్ప మనకు ఉద్యోగాలు దొరుకుతాయి. మాల ఉద్యోగాలకు కాలం రాసేనందుకే
టోటల్లీ వాళ్ళకు ఇగ్నోర్ చేయడానికి శాతవాహన యూనివర్సిటీ చేపడుతున్నటువంటి పార్ట్ టైం లెక్చరర్ నియామకాన్ని తక్షణమే ఆపేయాలి. దీన్ని ఏమాత్రం జాప్యం చేయకుండా దీన్ని ఇమీడియట్లీ ఆపేయాలి. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్లు సాధారణంగా నోటిఫికేషన్ తక్షణమే రద్దు చేయాలి. ఈ ప్రక్రియ ఇమ్మీడియట్లీ రద్దు చేస్తేనే బాగుంటుంది. లేకపోతే భవిష్యత్తులో మాలలకు ఏమాత్రం ఒక ఉద్యోగం కూడా రాకుండా అయిపోతుంది. ఈ పార్ట్ టైం వచ్చేటువంటి ఒక లెక్చరర్లకే ఈ రకంగా జరుగుతుంటే రేపు వచ్చేటువంటి ప్రొఫెసర్లకు కానీ తర్వాత వీసీలకు కానీ ఏ రకంగా ఉంటుంది మీరు ఆలోచించాలి. భవిష్యత్తులో జరగబోయే యూనివర్సిటీ నియామకంలో ఫ్యాకల్టీ ఒక యూనిట్గా పనిచేస్తేనే మనకు మాలలకు న్యాయం జరుగుతుంది. కానీ మనకి ఇచ్చినటువంటి 5 పాయింట్లు వాళ్ళకి ఇచ్చినటువంటి 6 వాళ్ళకు 9% మనకు 5% ఇస్తుండ్రు, మనకేదో న్యాయం జరుగుతుంది అనుకుంటే చాలా పొరపాటు. దీని గురించి పెద్ద ఎత్తున మనము స్ట్రగుల్ చేయాలి. మనము ఏమాత్రం ఇట్లా జాప్యం చేస్తే బాగుండదు. కార్యక్రమం ఎప్పుడు ఏది ఇచ్చినా అందరూ ముందుకుండి నా వంతు నేనే ఉండాలి అనేటువంటి ఒక శ్రద్ధతో ప్రతి ఒక్కరు చేస్తే మళ్ళీ మనం హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ అన్నిట్లో మనము నెగ్గగలుగుతాం. కనీసం ఇదే దీక్షతో ఈరోజు వచ్చినటువంటి ఈ యొక్క కార్యకర్తలకు పెద్దలకు వివిధ సంఘాల అందరికీ నేను చేతులెత్తి దండం పెడుతున్నా. తప్పకుండా మన యొక్క మాలల కార్యక్రమానికి నా వంతు నేను పనిచేస్తానని వస్తేనే జరుగుతుంది. కానీ ఈ రోస్టర్ ప్రకారంగా చూస్తే టోటల్లీ మనకు మాలలకు ఏ ఒక్కరికి కూడా ఒక ఉద్యోగం రాదు. కాబట్టి ఈ రోస్టర్ విధానాన్ని టోటల్లీ మనకు 22 నుంచి 16కు మారితేనే బాగుంటుంది. ఈ రోస్టర్ను ఇమీడియట్లీ మనం రద్దు చేయాలి. ఈ యొక్క విద్యుత్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కూడా అసిస్టెంట్ లైన్మెన్ కానీ జూనియర్ లైన్మెన్లు కానీ అటెండర్లు కానీ ఆ ఉద్యోగాలకు కూడా ఇమీడియట్లీ రోస్టర్ ప్రకారం చేంజ్ చేసిన తర్వాత దాన్ని మొదలు పెట్టాలి. అంతవరకు పెట్టకుండా ఉండాలని నేను ఈ సభాముఖంగా చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా ఒకటి సోదరులకు అందరికీ పేరున ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నా. జై భీమ్, జై భీమ్.